హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అయితే ఈరోజు అయితే ఏం మాట్లాడబోతున్నాం అంటే మూవీస్ సజెషన్ అయితే చేయబోతున్నాం. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి మూవీస్ గురించి అయితే చెప్తున్నాను అనమాట. ఒకనే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. లిస్ట్ నెంబర్ 1 మహారాజు మూవీ అలియాస్ మన తెలుసు కదా విజయ్ సేతుపతి గారిది అయితే మహారాజు మూవీ అయితే వచ్చేసింది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్సివ్ మూవీ అనమాట. మీకైతే కొన్ని అర్థం కాని సీన్లు ఉంటాయి, అవి అర్థం చేసుకొని మరి చూడండి, అంత బాగుంటుంది మూవీ అయితే. లాస్ట్కి అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇంటర్వెల్ షాట్లు అయితే చాలా బాగుంటుంది. కిల్ మూవీ ఇది హిందీలో అవైలబుల్ ఉంది. అయితే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. ఇది హిందీలో లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్ ఉంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇది మోస్ట్ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే ఇద్దరు జవాన్లు ఉంటాయి. ఇద్దరు జవాన్లు ట్రైన్ ఎక్కగానే చాలా మంది దొంగలు వస్తారు. వాళ్ళు హత్యలు అయితే చేస్తూ ఉంటారు. హత్యలను తప్పించుకోవడం ఎలా అని హీరోకి అయితే ఆలోచన వస్తుంది. అప్పుడే లాస్ట్ కి క్లైమాక్స్ లో ఫుల్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. క్లైమాక్స్ కాదు, ఫస్ట్ 10 minutes తప్ప మొత్తం మూవీ మొత్తం ఫైట్ సీన్స్ ఉంటాయి. వెళ్ళి చూడండి, చాలా బాగుంది. హిందీలో అవైలబుల్ ఉంది, తెలుగులో లేదు. లిస్ట్ నెంబర్ 3 త్రిష గారు మెయిన్ లీడ్ రోల్ గా యాక్ట్ చేయడం జరిగింది. బృందా వెబ్ సిరీస్ ఇది సోనీ లివ్ లో అవైలబుల్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది. వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా అయితే పనిచేస్తూ ఉంటది త్రిష గారు అయితే. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్సివ్ మూవీ అనమాట, అంటే వెబ్ సిరీస్. ఇది 8 episodes ఉంటాయి. మీరు కన్ను ఆర్పకుండా చూస్తారనమాట మూవీ అయితే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8 episode దాకా అంత బాగుంటుంది మూవీ అయితే. ఓకేనా, ఇది 3 movies సజెషన్స్ అనమాట. ఈ మూవీ చూశాక నాకు వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.